హాయ్ అండి. నిమ్మ చెట్టుకైతే నిమ్మకాయలు మంచిగా కాసాయి. సో, నేనిప్పుడైతే వాటిని పచ్చడి పెట్టుకుంటున్నాను, నిలవ పచ్చడి. దానికోసం నిమ్మకాయలైతే కోసుకున్నాం. నేను, మా హస్బెండ్ ఇద్దరం కలిపి నిమ్మకాయలు కోసామనమాట. మొత్తం ఒక 60 కాయల వరకు పండినవి, కొంచెం పెద్ద సైజువి వచ్చాయి. సో, 30 కాయలు అవి, 30 కాయలు మా హస్బెండ్‌వనమాట. అంటే 2 రకాలుగా పెడుతున్నాం. నా పచ్చడి ఒక ప్రాసెస్‌లో ఉంటుంది. తన పచ్చడి ఒక ప్రాసెస్‌లో ఉంటుంది. సో, మొత్తం అయితే మంచిగా వాటర్‌లో కడిగేసేసి ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టేసుకున్నాం. తర్వాత వాటిని మంచిగా ముక్కలు కట్ చేసేసుకొని, ఉప్పు, పసుపు పెట్టేసి ఊరబెట్టేసుకుంటున్నాం 3 డేస్. సో, నా 30 కాయలైతే నేను కట్ చేసేసుకుంటున్నాను. అవైతే మనకి నచ్చిన షేప్‌లో మనం కట్ చేసుకోవచ్చనమాట. నేను 2 రకాలుగా కట్ చేసుకున్నాను. మీకెలా కావాలంటే అలా కట్ చేసుకోండి. మొత్తం కట్ చేయడం అయిపోయిన తర్వాత కల్లుప్పు గానీ, సాల్ట్ గానీ వేసి మంచిగా కొంచెం పసుపు వేసేసి బాగా కలుపుకోవాలి, మంచిగా కలిసేటట్టు. అలా కలుపుకొని మూత పెట్టేసి 3 రోజులు అలా ఉంచేయాలనమాట. 3 రోజులు ఉంచిన తర్వాత తీసి తర్వాత రోజుకు 1 అవర్ గానీ, 2 అవర్స్ కానీ మనం ఎండలో పెట్టాలి. సో, నాదైతే ఒక ప్రాసెస్‌లో ఉంటుంది. మా హస్బెండ్ అయితే ఒక ప్రాసెస్‌లో ఉంటుంది. నేను ఈ డబ్బాలోకి మొత్తం కలిపేసి పెట్టేసి లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు తను ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇద్దరిది సేమ్ ఒకలాగే ఉంటుంది. కాకపోతే తర్వాత ప్రాసెసే చేంజ్ అవుతుందనమాట. సో, ఆయన కూడా ఇలా ముక్కలు మొత్తం కట్ చేసేసుకొని డబ్బాలో వేసేసి మొత్తం ఉప్పు, పసుపు పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేశారు. 3 డేస్ తర్వాత చూడండి, ఓపెన్ చేస్తే 2 డబ్బాల్లోని ముక్కలు మంచిగా ఊరిపోయి ఇంగో ఇలా వచ్చాయి చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.